వినాయక చవితి ఉత్సవాల్లో గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ గణేష్ మండపాల్లో విభిన్న రూపాల్లో వినాయక విగ్రహాలు తయారు చేయడంలో పోటీ పడుతూ ఉంటారు. కొంతమంది నగలు, నగదు, కూరగాయలు, 1 గ్రామ్ గోల్డ్, చాక్లెట్స్, వెండి అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు పోటీ పడి మరీ వినాయక విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు. అందరి మన్ననలు పొందుతూ ఉంటారు. ఇక మంగళగిరి ప్రాంతంలో ఎన్నో సంవత్సరాలుగా ఈ విగ్రహాల తయారీలో మాత్రం యువత పోటీ పడుతూ ముందుకు వెళ్తూ ఉన్నారు. వినాయక చవితి కోసం విగ్రహ కళాకారులు మాత్రం పర్యావరణ పరిరక్షణతో పాటు మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా కొత్త ట్రెండ్లో విగ్రహాలు తయారు చేయడానికి మాత్రం పోటీ పడుతున్నారు. ఇక మంగళగిరి నగర శివార్లో గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి ఒక కుటుంబం మాత్రం ఈ ప్రాంతంలోనే కదా బహుశా తెలుగు రాష్ట్రాల్లోనే మున్నెన్నడూ చూడని విధంగా ఎక్కడో నార్త్ ఇండియా అంటే బాంబే, కలకత్తా, అదేవిధంగా బెంగాల్ ప్రాంతాల్లో తయారు చేసేటువంటి అన్ని హంగులతో కూడుకునే హైటెక్ వినాయక విగ్రహాలు తయారు చేయడానికి మాత్రం పోటీ పడుతున్నారు. ఈ సంవత్సరం మరో కొద్ది రోజుల్లోనే ఈ విగ్రహాలు పూర్తి స్థాయిలో అందరిని ఆకట్టుకునే విధంగా తయారు చేయడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారు. వాస్తవానికి మంగళగిరి ప్రాంతంలో ప్రతి సంవత్సరం ఈ వినాయక పండుగను పురస్కరించుకుని మంగళగిరి మెయిన్ బజార్లో స్వామివారిని నగదుతో అలంకరించడం పరిపాటి. కానీ వీళ్ళు తయారు చేసిన విగ్రహాలు అసలు నగదుతోనే విగ్రహాలు తయారు చేసిన మాత్రం కొంత కొత్తదనంగా ఉందని చెప్పుకోవచ్చు. కేవలం 500 రూపాయల నగదుతో ఈ విగ్రహాలు తయారు చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క విగ్రహం తయారు చేయడానికి నెలల తరబడి సమయం పడుతున్నప్పటికీ కొత్తదనం నావల్టీగా ఉండడం కోసం ఈ విగ్రహాలు తయారు చేస్తున్నట్టు వారు చెప్తూ ఉన్నారు. మేము అనుకున్నాం కుర్రోళ్ళకి ఏదైనా వెరైటీ కావాలి కదా. ఇక్కడ బొంబాయిలో, ఢిల్లీలో అన్ని మేము చూసాం. గుజరాత్ లో అవన్నీ అట్టే చూస్తే కొద్ది డిఫరెంట్ గా చేస్తున్నారు. అయితే మాకు అనుకున్నాం మేము కూడా చేద్దాం, కానీ కొద్ది కష్టమే పని చేద్దాం. ఇది చేయాలంటే బాగా కష్టమే. అంటే ఒక రియల్ లాగా మచ్చ మచ్చగా ఉంటాయి బొమ్మ, ఇట్లా మచ్చ మచ్చలుగా ఉంటాయి. ఇట్లా మచ్చ మచ్చగా దానిపైన బ్లూ గోల్డ్ వచ్చింది, అంటే బ్లాక్ గోల్డ్. అది చూస్తాకి మనం రాయలాగా ఉండేది. అది డిఫరెంట్ గా అది ఎవరు చేయల. విజయవాడలో ఎవరు చేయల, మంగళగిరిలో కూడా ఎవరు చేయల, గుంటూరులో ఎవరు చేయలేదు. మేమే ఫస్ట్ సారి మేమే చేస్తున్నాం. ఇది గ్లాస్ బొమ్మ కూడా మేమే. ఈ 500 కాగితాలు ఉన్నాయి, అది కూడా ఫస్ట్ టైమే ఇక్కడ మేమే చేస్తున్నాం. అలాంటి మాకు అన్ని రకాలు వచ్చు, చేద్దాం కూడా వచ్చు. కెమికల్ కాదు, ఇది ఫ్యాబికోలే, నీళ్ళలో కరిగిపోయేది. ఫ్యాబికోల్ తోనే అతికిస్తున్నాం. అవి కూడా మామూలు లూజ్ ఫ్యాబికోల్ డూప్లికేట్, అది నీళ్ళలో కరిగిపోయేది ఫ్యాబికోల్. ఎన్ని అడుగుల హైట్ ఉంటుంది? ఒకటి 9 అడుగులు, 10 అడుగులు అలాంటి బొమ్మలు ఉంటాయి. ప్రైస్ ఎంత ఉండొచ్చు? ప్రైస్ అయితే మనకి బొమ్మ చేయాలంటే నెల పట్టేది. మేము నెల నుంచి చేస్తున్నాం. ఇప్పుడు 20 రోజులు అయింది బొమ్మ చేస్తున్నాం. ఇంకా 10 రోజులు పట్టేది రెడీ అవుతాయి. అంటే నెల ఇది పూర్తికి నెల. లైట్ లో ఇది డిఫరెంట్ గా లైట్ పెడితే మనం అది నేను చూసాను. ఇది నోట్లు అంటే ఇది 500 కాగితాలు ఉన్నాయి కదా, ఆ రంగు మనకి ఏనుగు రంగు లాగా ఉంటుంది. బ్లాక్ షైనింగ్ ఉంది కదా. అయితే ఇది చేస్తే బాగా దూరం నుంచి చూస్తే బాగా కనపోయేది, అంటే రియల్ రంగులా కనపోయేది. క్లాత్ లో వచ్చిన తర్వాత దీనికి క్లాత్ వచ్చింది, ఇంకా పెయింట్ పూతవులా, ఇంకా రెడీ అవులా. ఇది గోల్డ్, ఇది మామూలు గోల్డ్, దీనిపైన ఇంకో షైనింగ్ గోల్డ్ వచ్చింది, డబుల్ కోటింగ్ వచ్చింది. ఇది మామూలుగా పెయింట్ వేసాం, దీనిపైన ఇంకో కోటింగ్ వచ్చింది, అప్పుడు బాగుండేది. ఒక 500 కాగితాలు అంటే ఈ మనకి ఉండేది. ఇంత కట్ట ఈ చేతిలోనే వెళ్ళిపోయింది, ఇంత కట్ట ఈ చేతిలోనే వెళ్ళిపోయింది. 70-100 కాగితాలు. ఇతర వ్యాపార సంస్థల్లో రోజు రోజుకు పెరుగుతున్న పోటీతత్వం, అదేవిధంగా కొత్త ట్రెండ్ అనేటువంటిది నేడు ఈ విగ్రహాల తయారీలో కూడా వచ్చిపడిందని చెప్పుకోవాలి. గత సంవత్సరంలో పెట్టినటువంటి విగ్రహం ఈ సంవత్సరం పెట్టకూడదు అనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలోనే వారి యొక్క అభిరుచులు, వారి యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ గుజరాత్కి చెందినటువంటి కళాకారులు కూడా గతంలో మున్నెన్నడూ చూడని విధంగా ఈ విగ్రహాలు తయారు చేస్తూ ఉన్నారు. ఏదేమైనా వచ్చే వినాయక పండుగ రోజు మాత్రం మనం మంగళగిరి ప్రాంతంలో కొత్త రకం వినాయకుడిని మాత్రం చూడబోతున్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది.